తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కేటీఆర్ ని దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించి తర్వాత సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను విచారణలో అడిగిన ప్రశ్నలని అటూ ఇటూ తిప్పి అడిగారని అన్నారు. అలాగే తాను ఏసీపీ అధికారులను అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే పదే పదే అడిగారని, ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ కు తమను ఎలాగైనా జైల్లో పెట్టాలని కక్షతో ఉన్నారని విమర్శించారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఫార్ములా ఈ కార్ రేస్ మొదటి సంవత్సరం సక్సెస్ అయిందని, రెండో సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో వేదిక మారకుండా ఉండేందుకు ముందస్తుగా నిధులు విడుదల చేశామని ఈ సందర్భంగా కేటీఆర్ ఏసీబీ అధికారులకు వివరించినట్టు మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి తనను జైలుకు పంపడం అంటే సంతోషం ఇస్తుందంటే, తెలంగాణ అభివృద్ధి కోసం మరో 10 కేసులు నాపై పెట్టినా భరిస్తానని, జైలుకు పంపినా సంతోషంగా వెళ్లి వస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి నేతలు ఎన్నికల్లో చుక్కలు చూపించాలని, ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ముందున్న లక్ష్యమని కేటీఆర్ సూచించారు.